సామాజిక న్యాయానికి సమానత్వ పోరాటానికి బిందేశ్వరి ప్రసాద్ మండల్ నిలువెత్తు నిదర్శనమన్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి బాగ్లింగంపల్లి ఎస్వీకేలో యాదవ జేఏసీ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన బీపీ మండల్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు కుమారస్వామి. కోట్లాది బీసీల జీవితాల్లో మండల్ వెలుగులు నింపారని కొనియాడారు. మండల్ కమిషన్ ద్వారా బీసీలకు విద్యలో 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. మిగిలిన సిఫార్సులను బీపీ మండల్ మార్గంలో అనుసరించి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యాదవ జేఏసీ చైర్మన్ దాసరి అజయ్, వైస్ చైర్మన్ చిలుకుల శ్రీనివాస్, యాదవ నేతలు పాల్గొన్నారు. మాట్లాడాలనుకుంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక ఉద్యమం, ఆయన ఒక విప్లవం, ఆయన ఒక సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఒక బీబీ మండల్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరియు బీబీ మండల్ గారు ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఒక గొప్ప మహనీయుడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు కోట్ల మంది బీసీ జీవితాలలో చీకటిని, ఏదైతే అంధకారాన్ని తరిమి మరియు వెలుగును నింపిన మహనీయుడు మన బీబీ మండల్ గారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన నిజంగా 3743 కులాలను, వెనుకబడిన కులాలను గుర్తించి 40 సిఫార్సులు మండల్ కమిషన్ లో పొందుపరిచి నిజంగా ఒక గొప్ప విషయం అని తెలియజేస్తున్నాడు. ఈ 40 ఏదైతే సిఫార్సులు ఉన్నాయో దాంట్లో ఒకటే ఒక సిఫార్సు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు 20% వచ్చింది. దాని వల్లనే ఎంతో మంది బీసీల జీవితాలు బాగుపడ్డాయి, వెలుగులోకి వచ్చాయంటే ఆ ఒక్క సిఫార్సు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క సిఫార్సుతోనే ఇంత వెలుగులు వస్తే మరి మిగతా సిఫార్సులన్నీ ఎందుకు అటక మీద పడ్డాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు వచ్చినాయి, మరి బీసీలకు ఏమన్నా చేసిందా అంటే లేదు. ఆనాడు ఒక్క సిఫార్సు కోసం ఆధిపత్య కులాలు ఎన్నో పోరాటాలు ఎన్నో చేసి దానికి క్రిమిలేయర్ కూడా పెట్టి ఈ రోజు చేసిన పరిస్థితి మన అందరికీ తెలిసిందే. ఒక గొప్ప మానవుడు, ఆయన ఒక్క సిఫార్సుతోనే దేశం మొత్తంలో ఎన్నో అద్భుతాలు క్రియేట్ అయినాయి. అంటే మిగతా సిఫార్సు కూడా అమలు చేస్తే మాత్రమే బీసీల జీవితాల్లో నిజంగా అద్భుతాలు జరుగుతాయి, అభ్యున్నతి జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.